మోడర్న్ క్రికెట్ ప్రపంచంలో ఫ్యాబ్ 4 గా విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ కీర్తించబడుతున్నారు. అన్ని ఫార్మాట్లలో ఈ నలుగురు ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు. అందుకే వీరికి ఫ్యాబ్ 4 అనే బిరుదిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫ్యాబ్ 4 బిరుదుకు సార్థకత ఉంటుంది. అయితే వీరిలో విరాట్ కోహ్లీ టెస్టులకు, టీ20లకు, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మిగతా ఇద్దరు కూడా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో కొత్త ఫ్యాబ్ 4 ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ప్రపంచ క్రికెట్లో కొత్త ఫ్యాబ్ 4 ఎవరయ్యే అవకాశం ఉంది అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో రాణిస్తేనే ఫ్యాబ్ 4 అనిపించుకుంటారు. నేను ఎక్కువగా టెస్టు క్రికెట్ను ఇష్టపడతాను. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్టు క్రికెట్ను విస్మరించకూడదు. క్రికెట్ ప్రపంచంలో కొత్త ఫ్యాబ్ 4కు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఎవరు ఆ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందో నాకు ఒక అవగాహన ఉంది. ముందుగా మా దేశం నుండి స్టార్ట్ చేస్తా. న్యూజిలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు బౌలింగ్ కూడా చేయగలగడం మరొక ప్రధాన ఆకర్షణ. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ రేసులో ముందున్నాడు. అతను కూడా ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇక మిగతా ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా నుండి ఉన్నారు. ఆ లిస్టులో మొదటి ఆటగాడు ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, మరొక ఆటగాడు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఈ ఇద్దరు ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరగొడుతున్నారు. ఎలాంటి బౌలర్లైనా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. వీరే కాకుండా ఆసీస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కు కూడా ఫ్యాబ్ 4లో భాగమయ్యే అర్హతలున్నాయని విలియమ్సన్ పేర్కొన్నాడు. విలియమ్సన్ చెప్పిన ఆటగాళ్లు ఫ్యాబ్ 4కు అర్హత సాధించగలరా, లేక ఇంకెవరైనా స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.